ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేయుచున్నాను. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ, గత భాగాలలో అద్భుతమైనటువంటి దేవుని సంగతులను మనం నేర్చుకుంటున్నటువంటి క్రమంలో ఉన్నాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుండి మనం అధ్యయనం చేస్తున్నాం. భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి దేవుని సంగతులు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాయి. మొదటి వచనం నుండి కూడా మనం దేవుని యొక్క జ్ఞానమును లోతులకు వెళ్ళి అధ్యయనం చేస్తూ ప్రస్తుత కాలమందు ఆ సంగతులను ఎలా నేర్చుకోవాలో, ఎలా అర్థం చేసుకుని వాటి ప్రకారం మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలో గత భాగాలలో మనం నేర్చుకున్నాం. ఆ క్రమంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12, 13 వచనాల దగ్గరకు మనం వచ్చాం. దేవుని న్యాయపీఠం ముందు మృతులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా తీర్పులో ప్రవేశపెట్టబడాలని, ఏ ఒక్కరూ కూడా అక్కడ మినహాయించబడరని, మరణించిన వారందరూ కూడా, మృతి నొందిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ న్యాయపీఠం ముందు తీర్పులో ప్రవేశపెట్టబడాలని దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ మాటలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. కనుక మన క్రియలను మనం సరిచేసుకోవాలని గత భాగాలలో మనం నేర్చుకున్నాం. ఇంకను దానికి కొనసాగింపుగా ఈరోజు చక్కని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుండి అధ్యయనం చేద్దాం. ముందుగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12, 13 వచనాలను మరొకసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12, 13 వచనాలు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండేట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మానవ జీవితంలో మనుషులు చేస్తున్నటువంటి క్రియలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. క్రియలు మరుగుబడేవి కావు. మనుషులందరూ అనుకుంటున్నట్టుగా రహస్యముగా ఎవరికి తెలియకుండా చేసిన క్రియలైనా, పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు చేసినటువంటి ప్రతి క్రియ తీర్పు దినమున వెలుగులోనికి తేబడుతుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన వెంట తీసుకుని వెళ్ళేవి మనం చేసిన క్రియలే, క్రియా ఫలితాన్నే మనం తీసుకుని వెళ్తున్నాం. ఇక ఇన్ని రహస్యాలను దేవుడు తెలియజేసినప్పుడు మన వెంట మనం మన క్రియల ఫలితాన్ని తీసుకుని వెళతామన్నప్పుడు నీతిమంతులుగా తీర్పులో మనం కనిపించాలంటే, తీర్పును దాటి నిత్యత్వంలో మనం ప్రవేశించాలంటే క్రీస్తు ప్రభువులో రక్షణ నుండి
నీతి క్రియలను మనం మన వెంట తీసుకుని వెళ్ళగలిగితే దేవుడు మనలను ఆమోదించి క్రీస్తు ప్రభువు ద్వారా అంగీకరిస్తాడు. ఇక రక్షణ నొందని వారైతే తమ వెంట చెడ్డ క్రియలను, పాపపు క్రియలను తీసుకుని వెళ్ళి వాటి యొక్క ఫలము శిక్షా ఫలముగా నరకమున వారు వేదన అనుభవించటానికి వెళ్ళిపోతారు. ప్రియులారా, ఈ విషయాలను దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు. మొదటి పునరుత్థానమును పొంది ఆ మొదటి పునరుత్థానమును మొదటి మరణం వరకు కాపాడుకున్నవారు, క్రీస్తు ప్రభువులోని రక్షణను జీవితకాలం అంతా కాపాడుకున్నవారు నీతి క్రియలను తమ వెంట తీసుకుని వెళ్తారు. ఎవరైతే అపవాదికి లొంగిపోతారో, అపవాది యొక్క ముద్ర వేయించుకుంటారో, అపవాది యొక్క ఆలోచనలో ఉండిపోతారో, అపవాది యొక్క కార్యక్రమాలు చేస్తూ జీవితకాలం అంతా గడుపుతారో, ప్రభు రక్షణలోనికి రారో, వారందరూ కూడా నాశనమవుతారని, నరకమందు వారికి శిక్ష విధింపబడుతుందని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియచేయబడింది. ఎవ్వరూ కూడా ఉపేక్షింపబడరు. మరణము, మృతుల లోకము, సముద్రము ఇవన్నీ కూడా తమ వశమునున్నటువంటి మృతులను అప్పగించెను అన్నట్టుగా వ్రాయబడింది. కనుక ఎవ్వరూ కూడా ఉపేక్షింపబడటానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ కూడా, ఆదాము మొదలుకొని ప్రతి మనిషి, మానవునిగా భూమి మీద జీవించినటువంటి ప్రతి మనిషి కూడా ఆ దేవుని తీర్పులో ప్రవేశపెట్టబడాలి. క్రీస్తు న్యాయపీఠం ముందు వారు ప్రవేశపెట్టబడతారు. ఈ విషయాలను ముందుగా యోహాను గారికి దర్శన రూపంలో దేవుడు చూపిస్తున్నాడు. భవిష్యత్తును ఇదిగో ఇలా జరగబోతుంది అని దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు. అయితే ఇదంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆ సందర్భంలో జరిగేటువంటి కార్యక్రమం. ప్రియులారా, ఈ విషయాలను గురించి గత భాగాలలో నేను చర్చించాను. అయితే ప్రధానంగా ఇక్కడ మనం దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటంటే మన క్రియలు ఎలా ఉండాలి? నీతి క్రియలుగా, సత్క్రియలుగా మన క్రియలు ఉండాలి. అప్పుడు వాటి యొక్క చక్కని ఫలితాన్ని మనం దేవుని దగ్గర ఆస్వాదించడానికి, అనుభవించడానికి, నిత్యత్వం అందు మనం ప్రవేశపెట్టబడడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, ముందుగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. అక్కడ దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ఎవరైతే భూమి మీద వారి జీవిత కాలమంతా ప్రభువులో జీవించి ప్రభువునందు మృతునందుతారో అటువంటి మృతులు ధన్యులు. ఈరోజు ప్రభువునందు మృతునందే మృతులుగా ఉండటానికి జీవిస్తున్నారా, లేక లోకములో మృతునందే మృతులుగా ఉండడానికి ఆరాటపడుతున్నారా? ఒక్కసారి గమనించండి, పరీక్షించుకోండి. ప్రభువునందు మృతునందుట ఫ్లెక్సీలో రాసుకుంటే సరిపోదు. మనం చనిపోయిన తర్వాత మన వెనక ఉన్నవారు ఫ్లెక్సీలో వేయిస్తారు. ఇప్పుడు ఫ్లెక్సీలు అందుబాటులోకి వచ్చాయి కదా, బ్యానర్ల మీద వ్రాయిస్తారు. వారంటారు తెలియక ప్రభువునందు మృతునందారని. వారికేం తెలుసు? దేవుడు చెప్పాలి. మనం ప్రభువునందు మృతునందామో లేదో దేవుడు చెప్పాలి. వారు చెప్పేది మనం ఎలాగో వినం. మనం మరణిస్తే వారు చెప్పేది మనకేం వినిపిస్తుంది? వారు చెప్పినా అదంతా సత్యం కావచ్చు, అసత్యం కావచ్చు. అదంతా మనిషి మాట. కానీ దేవుని మాట ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుడు మనలను బట్టి చెప్పే మాట ఏంటి? ప్రభువునందు మృతునందావా లేదా అనేది దేవుడు చెప్పాలి. ఒకవేళ నిజంగా ప్రభువునందు మృతునందావు అని దేవుడు మన మృతిని గూర్చి చెప్పగలిగితే అంతకంటే భాగ్యం ఇంకేదీ లేదండి. లోకంలో ఎవరైనా ఏదైనా సాధించాలంటే కనుక, ఈరోజు మట్టి జ్ఞానాన్ని కలిగినటువంటి మనుషులు లోకంలో ఏదైనా సాధించాలంటే బిరుదులను గురించి మాట్లాడుతుంటారు. నోబెల్ బహుమతి అని, లేకపోతే ఒక దేశానికి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇదని అదని, క్రీడల్లో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇదని అదని, లేక బిలీనీర్ అయిపోవాలని, లేకపోతే ఆస్తులు విస్తారంగా సంపాదించేసుకోవాలని, లేకపోతే ఎక్కువ సంవత్సరాలు జీవించేయాలని, ఇవన్నీ కూడా మనుషులు సాధించవలసినటువంటి విజయాలుగా మాట్లాడుతూ ఉంటారు మట్టి జ్ఞానానికి సంబంధించినటువంటి మనుషులు. కానీ దైవ వాక్యంలో దేవుని జ్ఞానానుసారంగా వ్రాయబడిన మాటలను మనం చక్కగా ఆలోచన చేయగలిగితే, ఒక మనిషి తన జీవిత కాలమందు సాధించవలసింది ఏంటంటే
ప్రభువునందు మృతి నొందేటువంటి భాగ్యం మనిషికి ఉండాలి. ప్రభువునందు మృతి నొందడం అంటే ఇక చివరి దశ, అది చివరి ఘట్టం. నీవు చివరిలో ప్రభువునందు జీవిస్తూ ప్రభువునందు కన్నుమూస్తే కనుక అది ఎంత భాగ్యం, అది ఎంత భాగ్యం. బాప్తిస్మం పొందినప్పుడు రక్షణ నీకుంది, కొంతకాలం రక్షణ నీకుంది, ఆ తర్వాత రక్షణను చేజార్చుకున్నావేమో, మరలా పాపపు జీవితంలో ఇరుక్కుపోయావేమో, దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో. ప్రభువునందు మృతి నొందుట అంటే ఏంటంటే చివరి వరకు ప్రభువులో ఉన్నవాడు, చివరి వరకు ప్రభువులో ఉన్న స్త్రీ, ప్రభువులో ఉన్న పురుషుడు, ప్రభువులో ఉన్న నపుంసకుడు, ప్రభువులో ఎవరైతే చివరి వరకు అంటే కన్ను మూసేంత వరకు జీవిస్తారో, ప్రభువు కొరకు జీవిస్తారో, వారు ప్రభువునందు మృతి నొందుతున్నట్టు. అంటే ప్రభువు నిమిత్తం బ్రతికారు, ప్రభువునందు వారు మృతి నొందుతున్నట్టు. ప్రభువునందు మృతి నొందారని దేవుడు చెప్పాలి, దేవుడు ఇవ్వాలి, ఆ సర్టిఫికేట్ దేవుడు ఇవ్వాలి. డెత్ సర్టిఫికేట్ అంటూ ఉంటారు చూస్తారా, మున్సిపాలిటీ వారు ఇస్తారు డెత్ సర్టిఫికేట్. అంటే చచ్చిపోయారు అని మున్సిపాలిటీ వారు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. దేవుడు ఏమని ఇస్తాడు? చచ్చిపోయారని ఇవ్వడు, ప్రభువునందు మృతి నొందితే ప్రభువునందు మృతి నొందారని సర్టిఫికేట్ ఇస్తాడు. మరి ప్రభువునందు మృతి నొందకపోతే, లోకమందు మృతి నొందితే, సాతానునందు మృతి నొందితే అయిపోయారు ఇంక వారు. వారి క్రియలు వారి వెంట వెళుతూ వారిని నిత్యాగ్నికి గురి చేస్తాయి. ఎవరైతే సత్క్రియలు చేసి ప్రభువు వాక్యమును ప్రకటిస్తూ అనేక మంది ఆత్మలను అగ్నిలో నుండి కాపాడటానికి తమ జీవితకాలం అంతా ఆలోచించి తమ బ్రతుకులలో ప్రయాసపడి దేవుని కొరకు జీవిస్తారో వారందరూ కూడా ప్రభువునందు మృతి నొందుతారు. అందుకే పరలోకమందు ఒక స్వరము ఏమని చెబుతుందో చూడండి, ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయుము. ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు, ధన్యులు. ప్రియులారా, అంతటి గొప్ప అవకాశం మనకు కలగాలంటే మనం మన జీవితకాలం అంతా కూడా సాధన చేయాలి. చివరి దశ వరకు కూడా ఆ రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభువునందు మృతి నొందితే దేవుడు ఆ మాట మన మృతిని గూర్చి చెప్పగలిగితే అంతకంటే మనం ఈ లోకమందు బ్రతికినందుకు సాధించినది ఇంకేదీ లేదు, అంతకంటే మించినది ఇంకేదీ లేదు. అదే అత్యున్నతమైనటువంటి పురస్కారం. ప్రభువునందు మృతి నొందుట అత్యున్నతమైనటువంటి పురస్కారం, సాధన, లక్ష్యం. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులు? ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులు? వారు చేసినటువంటి వారి క్రియలన్నీ కూడా నీతి క్రియలు కదా. ప్రభువునందు వారు చేసిన క్రియలు నీతి క్రియలు. ఆ నీతి క్రియలన్నీ కూడా వారి వెంట వెళ్ళిపోతున్నాయి. ఆ క్రియలన్నిటినీ దేవుడు బహుమానంగా మారుస్తాడు. వారి ప్రయాసములు ఆగిపోయాయి, వారి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభువునందు మృతునందున మృతులందరూ కూడా ఎక్కడ ప్రయాసపడుతున్నారు? విశ్రాంతిలోనికి వెళ్తున్నారు. ప్రభువునందు మృతునందకుండా లోకమందు బ్రతికి సాతానునందు మృతునందినటువంటి వారందరూ కూడా ఎక్కడ సుఖపడుతున్నారు? అక్కడ వేదన అనుభవించడానికి వెళ్తున్నారు. ఏదైనా బ్యాలెన్సే, ఏదైనా బ్యాలెన్సే. ఇక్కడ దేవుని కొరకు కష్టపడ్డావా? అక్కడ దేవుని సముఖం ముందు సంతోషిస్తావు. ఇక్కడ లోకమందు సుఖపడ్డావా? అక్కడ పాతాళమందు వేదన అనుభవిస్తావు. ఇక్కడ సుఖమైతే అక్కడ వేదన, ఇక్కడ కష్టమైతే అక్కడ సుఖం. బ్యాలెన్స్, బ్యాలెన్స్ అయిపోయింది చూడండి. సమతూకంలో దేవుడు ఉంచుతున్నాడు చూడండి. కనుక ఎందరైతే ప్రభువునందు మృతి నొందుతారో వారందరూ కూడా తమ ప్రయాసములు మాని దేహాన్ని విడిచిపెట్టినప్పుడు, మృతి నొందినప్పుడు ఇక వారి పని అయిపోయింది. భూమి మీద వారు జీవించి ఉన్న కాలంలో దేవుని కొరకు వారు చేయవలసిన పని అయిపోయింది. వారు పరమునకు వెళ్ళిపోతారు. పరదైసులో ఉంచబడి క్రీస్తు రెండవ రాకడలో పరమునకు చేర్చుకొనబడతారు. ఇక దేవుని కొరకు బ్రతకని వారైతే వీరి పని అయిపోతుంది. వీరి పని ఎలా అయిపోతుంది? ఇక వీరు చేయటానికి పని లేదు, పాతాళ ముందు ఉపాయం లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. వారు అక్కడ నాశనానికి వెళ్ళిపోతారు. కనుక ఎందరైతే నీతిమంతులుగా నీతి క్రియలు సత్క్రియలు చేసి ప్రభువునందు మృతి నొందుతారో వారందరూ కూడా తమ ప్రయాసములు మాని, దేవుని కొరకు వారు పడిన ప్రయాసములు మాని విశ్రాంతిలోనికి వెళతారు. వారి వెంట వారి క్రియలు, నీతి క్రియలు కూడా తప్పకుండా వెళతాయి. ఏ నీతి క్రియ కూడా మరుగుపడకుండా నీవు ప్రభువునందు మృతి నొందితే, నీవు ప్రభువునందు మృతి నొందితే చివరి వరకు ఆ నీతి క్రియలను కాపాడుకుంటే ప్రతి నీతి క్రియ కూడా పూసగుచ్చినట్టుగా నీ వెంట వస్తుంది, నిన్ను బహుమానంలో ముంచెత్తుతుంది. కనుక ఇక్కడ ప్రయాసపడండి, దేవుని కొరకు ప్రయాసపడండి. మనుషుల కొరకు కాదు, మీ కొరకు మీరు కాదు, లోక సంబంధమైన వేటి కొరకు కాదు, ప్రభువు కొరకు ప్రయాసపడండి.
ఒక ఆత్మను అగ్నిలో నుండి తప్పించటానికి దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో ప్రయాసపడండి. నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా సరే వాటన్నిటినీ భరించండి. ప్రభువు నిమిత్తము ప్రయాసపడండి. ప్రయోజనకరమైనటువంటి బహుమతిని మీరు భవిష్యత్తులో పొందండి. ప్రభువునందు మృతునందితే వారు ధన్యులు. ఎందుకంటే గ్రంథములు విప్పబడుతున్నాయి. ఆ గ్రంథములలో ఉండేవేంటి? గ్రంథములు అనగా రూపకాలంకారం, మనం చేసిన క్రియలను గూర్చి అక్కడ మాట్లాడుతూ అవన్నీ కూడా భద్రపరచబడుతున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. మన నీతి క్రియలను దేవుడు అక్కడ చూపిస్తాడు, ఆ తీర్పులో ప్రవేశపెడతాడు. కనుక మనకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. నీతిమంతులకు కూడా మంచి ఫలితం ఉంటుంది, దుర్మార్గులకైతే చెడ్డ ఫలితం ఉంటుంది. వీరి క్రియలు అక్కడ దేవుని సముఖం మందు తీసుకుని రాబడతాయి, వారి క్రియలు దేవుని సముఖం మందు వెల్లడి చేయబడతాయి. కనుక మన క్రియలు మనతో పాటు వస్తాయి. కనుక మనమంతా కూడా సత్క్రియలు కలిగిన వారమై, నీతి క్రియలు కలిగిన వారమై ప్రయాసపడుతూ ప్రభు వాక్యమును వ్యాపింపజేస్తూ ప్రభు కొరకు జీవిస్తూ మన బ్రతుకులలో దేవుని చిత్తమును పరిపూర్ణం చేసుకునే వారముగా ఉండాలి. ప్రభువునందు మృతునందే మృతులుగా మనం ఉండాలి. తర్వాత మరో అద్భుతమైనటువంటి దైవవాక్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి మాటలు. యెషయా గ్రంథంలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. ఇక్కడ నీతిమంతులకు మంచి ఫలితం, దుష్టులకు పాపపు ఫలితం కలుగుతాయని ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. దేవుడు మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పమంటున్నాడు, మీకు శ్రమ కలుగునని దుష్టులతో చెప్పమంటున్నాడు. అదే కదా వాక్య ప్రకటనలో నేను తెలియజేస్తున్నటువంటి మాటలు. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, ఎందుకంటే వారి యొక్క క్రియలు వారి వెంట వస్తాయి, వారి క్రియలకు ఫలితాన్ని నేను ఇస్తానంటున్నాడు దేవుడు. అలాగే దుష్టులకు కూడా తెలియచేయాలి, మీ క్రియల ఫలితం శ్రమ, మీ దుష్ట క్రియలకు ఫలితం శ్రమ. పాపక్షమాపణ లేకుండా లోకమందు ఉన్న బ్రతుకే బ్రతుకు అనుకుంటూ, ఈ విధమైన జీవితమే మాకు పరమావధి అనుకుంటూ జీవిస్తూ మనుగడ కొనసాగించుకుంటున్నారు చూసారా. ప్రభువునందు మృతి నొందకుండా మట్టి లోకంలో సాతానులో మృతి నొందుతున్నారు చూసారా. దుష్టులకు కూడా చెప్పాలి, శ్రమ కలుగుతుంది. దుష్టులకు వారు చేసిన దుష్టక్రియల యొక్క ఫలితం శ్రమగా వారికి కలుగుతుంది. నీతిమంతులకు వారు చేసినటువంటి నీతి క్రియలకు ఫలితంగా నీతి ఫలితం వారికి కలుగుతుంది. నీతి ఫలితం అనగా పరలోకం, నిత్యత్వం. ప్రియులారా, మనం ఎలా ఉండాలి, ఏ వర్గీకరణలో ఉండాలి, ఈ విషయాలు అన్నీ తెలిసినప్పుడు మనం ఎలా జీవించాలో ఒక్కసారి మీరు గమనించండి. ప్రభువు కొరకు మాత్రమే జీవించాలి. ప్రభువునందు మనం మృతునొందాలంటే మన జీవితాన్ని దేవునికి మనం అంకితం చేసుకోవాలి. మన వెంట వచ్చే మన ఆస్తి, మనలను ఎన్నడూ వేడనివి మన నీతి క్రియలు. కనుక మనం నీతి క్రియలను సంపాదించుకోవాలి. నీతి క్రియలు అంటే ఎక్కడో కొనుక్కునేవి కావు, ఎక్కడో బజారులో అంగడిలో అమ్మేవి కావు. మనం చేస్తేనే మన వెంట మన నీతి క్రియలు వస్తాయి. ఎవరో చేసిన నీతి క్రియలు మనకు రావు. ఎక్కడో నీతి క్రియలు ఉంటే వాటిని మనం దొంగిలించడానికి అవకాశం లేదు, కొనుక్కోవడానికి అవకాశం లేదు. నీతి క్రియలు అనగా మనంతట మనం చేయాలి, స్వయంగా మన చేతులారా చేయాలి. దుష్టక్రియలు కూడా అంతే, పాపపు క్రియలు కూడా అంతే. మనం చేతులారా మనం చేసుకున్నవే మన వెంట వస్తాయి. కనుక ఇక మీదట దుష్ట కార్యక్రమాలు కాకుండా, పాపపు చీకటి కార్యక్రమాలు కాకుండా, పరలోకపు కార్యక్రమాలు, వెలుగుతో కూడిన కార్యక్రమాలు, మనుషులను జీవపు మార్గంలో నడిపించే కార్యక్రమాలను మాత్రమే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దేవుని కోరిక మనం వినగలిగితే, ఆయన ఆలోచన మనం అంగీకరించగలిగితే మన బ్రతుకులు పండుతాయి. మనల్ని ఎంతో ప్రేమించాడు ఆయన, మనుషులను ఎంతో ప్రేమించాడు ఆయన. ఈ భూమి మీద ఉండగా ఈ మాటలను మనకు వినిపింపజేస్తున్నాడు ఆయన. ప్రియులారా, దేవుని మాటలకు మీరు విలువనివ్వగలిగితే మీ జీవితాలను దేవుని కొరకు నిలబెట్టుకోండి. దేవుని కొరకు బ్రతకటానికి మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ క్రియలు మీ వెంట రావటానికి సిద్ధమవుతున్నప్పుడు, మీరు కూడా నాతో పాటు మీరందరూ కూడా మృతునొందడానికి సిద్ధమవుతున్నప్పుడు, ప్రభువునందు మృతునందే మృతులుగా ఉండటానికి మనం ముందుకు వెళ్తున్నామా, లేక సాతానునందు మృతునొందటానికి మనం వేగిరపడుతున్నామా ఒక్కసారి గమనించండి.
మన మృతి ప్రభువునకు అంగీకారయోగ్యంగా ఉండాలి. మన మృతిని బట్టి దేవుడు ఇచ్చేటువంటి ఒక మంచి నిర్ణయం, ఇతడు లేక ఈమె ప్రభువునందు మృతునందారు అని ఆయన చెప్పడమే. కనుక అంతటి మహా అవకాశాన్ని మనం చేజిక్కించుకోవాలంటే కనుక తప్పకుండా మన క్రియలన్నీ కూడా నీతి క్రియలుగా ఉండాలి. అలాగే రోమీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఆ తర్వాత 7వ వచనం నుంచి కూడా మీరు గమనించండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఈ వాక్య భాగమునందు చాలా తేటగా దేవుడు సెలవిచ్చాడు. ప్రతి మనుష్యునికి వాని వాని క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతి మనిషికి, నీతిమంతునికైతే నీతి క్రియల ఫలితం, దుష్టునికైతే దుష్ట క్రియల ఫలితం. ఏ ఒక్కరికి కూడా ఇక్కడ పక్షపాతం లేదు, ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదు. నీ క్రియలను నేను పరిగణించను అనేటువంటి పరిస్థితి ఇక్కడ దేవుడేం చూపించడం లేదు. అయితే అటు లేక ఇటు, అయితే అటు లేక ఇటు, ప్లస్ ఆర్ మైనస్. ఒక బ్యాటరీకి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, అలాగే మనిషికి కూడా అయితే నరకం లేదా నిత్య జీవం. ఒకని క్రియలు, అందుకే ఆ క్రియలన్నీ కూడా పోగు చేయబడుతున్నాయి. ఆ క్రియలన్నీ కూడా పోగు చేయబడుతున్నాయి, భద్రం చేయబడుతున్నాయి. గ్రంథములు విప్పబడెను అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిందంటే ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు ప్రతి క్రియను జాగ్రత్త చేస్తున్నాడు. కనుక ఇప్పటి వరకు పాపపు క్రియలు, ఈ మాటలు, ఈ విషయాలు, ఈ జ్ఞానం తెలియక మీరు ఉండిపోయి ఉండొచ్చు. కనుక మార్పునందండి. ప్రభువైన యేసు మీకు రక్షణ అనుగ్రహించటానికి, పాపక్షమాపణ దయచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఆయనలో క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. ప్రభువునందు జీవించండి, ప్రభువునందు మృతునొందటానికి జీవించండి. సత్క్రియను చేయాలంటే ఓపిక ఉండాలి. ఒకరోజు భక్తి దేవుని దగ్గర సరిపోదు, జీవితాంతం మృతునొందే వరకు. ఎందుకంటే ప్రభువునందు మృతునొందాలి కనుక, ప్రభువునందు మృతునొందాలి కనుక. ఒకడు ఎంత చదివినా ఎగ్జామ్స్ వరకు ఆ చదువు గుర్తుంటేనే, ఎగ్జామ్స్లో ఆ చదువుకు సంబంధించినటువంటి సమాధానాలు రాస్తేనే అతనికి ఉపయోగం, ఫలితం. ఎంత చదివినా కానీ పరీక్షకు హాజరవ్వకపోయినా, పరీక్షలో ఆ సమాధానాలు రాయకపోయినా ఉపయోగం ఏముంది చెప్పండి? ఫలితం వస్తుందా? చదివాడు, బాగానే చదివాడు, కానీ చివరకు ఫలితాన్ని తెచ్చుకోలేకపోయాడు అంటారు కదా. అలాగే మనం మృతునందే సమయానికి ప్రభువునందు మృతునందే వారముగా ఉండాలి. అంటే అప్పటి వరకు, ఆ కన్ను మూసే సమయం వరకు మన రక్షణను కాపాడుకుంటూ, అనేకులకు ఆ రక్షణను చేరువ చేస్తూ ప్రభువు చేత అంగీకరింపబడిన వారముగా మనం ఉండాలి. సత్క్రియను ఓపికగా చేయాలి. ఒకరోజు, 2 రోజులు, కొంతకాలం సత్క్రియలు చేసి వాటిని ప్రక్కన పెట్టి లోక సంబంధమైన జీవితానికి మరలా అలవాటు పడిపోతే చేసిన సత్క్రియలన్నీ నీరు గారిపోతాయి, నిష్ఫలమైపోతాయి. కనుక చేసిన పనిని అంతటిని, దేవుని కొరకు మనం చేసిన పనిని అంతటిని కూడా మనం కాపాడుకోవాలంటే వాటిని మనం కొనసాగించుకుంటూ ఉండాలి. ఒక మంచి ఉదాహరణ చెబుతాను మీకు. చాలామంది ఎల్ఐసి కడతారు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటూ ఉంటారు. ఒక నెల కడితే సరిపోతుందా? పాలసీ తీసుకున్న తర్వాత 1 లక్ష రూపాయలు పాలసీ తీసుకున్నారనుకోండి, లోక సంబంధంగా. ఒక ఉదాహరణ మీకు. ఒక నెల రోజులు కడితే సరిపోతుందా? ఒక వాయిదా కడితే సరిపోతుందా? ఒక ప్రీమియం కడితే సరిపోతుందా? లేదు. అది మెచ్యూర్ అయ్యేంత వరకు కూడా ఆ పాలసీని మీరు కొనసాగించుకుంటూ ఉండాలి, దాన్ని బ్రతికించుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి కొంతమంది మర్చిపోతూ ఉంటారు. అప్పుడు ఏజెంట్లు వచ్చి జ్ఞాపకం చేస్తారు, అమ్మా ఇంతవరకు మీరు కట్టారు, ఇంకా కొంతకాలం మీరు కొంచెం కష్టాల్లో ఉన్నా సరే కట్టేస్తే మీకు ఆ మెచ్యూర్డ్ అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్తారు. లేకపోతే మెచ్యూర్డ్ అమౌంట్ రాదు, ఆ పాలసీ కిల్ అయిపోతుంది. ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు మీరు ఆ పాలసీ
ముందుగా నిర్ణయించుకొని నెలకు ఇంత సొమ్మని మీరు జమ చేసుకుంటున్నప్పుడు దానిని మీరు బ్రతికించుకుంటూ ఉండాలి. ఒకసారి ఏదో ఆరంభ సూరత్వంగా ఒక బాండ్ తెచ్చేసుకున్నారని, పాలసీ తీసేసుకున్నారని అక్కడితో అయిపోయిందా? లేదు. దానిని మీరు చివరి వరకు కొనసాగించుకోవాలి. ఇది ఒక ఉదాహరణ. ఈ ఉదాహరణను మీరు ఇక్కడ అప్లై చేయండి. లైఫ్ ఇన్ క్రైస్ట్, ఇది కూడా ఎల్ఐసి లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో జీవితం. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ప్రారంభించారు, బాండ్ తీసుకున్నారు, వదిలేస్తారా? వదిలేస్తే ఏమవుతుంది? కిల్ అయిపోతుంది, పాలసీ డెడ్ అయిపోతుంది. కనుక దేవుని ఏజెంట్లు జ్ఞాపకం చేస్తూ ఉంటారు, నాలాంటి వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు, అమ్మా పాలసీని డెడ్ చేసుకోవద్దు, కిల్ చేసుకోవద్దు, అయ్యా పాలసీని మధ్యలో నిలుపుదల చేసుకోవద్దు, క్రీస్తులో ఈ జీవితాన్ని కొనసాగించుకోండి. లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఈ జీవితాన్ని కొనసాగించుకోండి. నీతి క్రియలను చివరి వరకు కొనసాగించండి. ఎందుకంటే వ్రాయబడిన మాట ఏంటి? సత్క్రియలను ఓపికగా చేయాలి. మహిమను, ఘనతను, అక్షయతను మీరు వెదకాలి. పొందేంత వరకు నిద్రపోకూడదు. ఉన్నది చిన్న జీవితకాలం. ఈ చిన్న జీవితకాలంలో ఆదమరుపు తగదు. పెండ్లి కుమారుని కొరకు పెండ్లి కుమార్తె ఎలాగూ ఎదురు చూచునో, ఒక కన్యక ఎలాగ ఎదురు చూచునో, అలాగే మనం కూడా ప్రభువు కొరకు ఎదురు చూచి వారంగా ఉండాలి. ఆ నిత్యత్వమును పొందేంత వరకు నిద్రపోకుండా మన ఆశ అంతా కూడా ఆ నిత్యత్వం మీద ఉంచుకోవాలి. అప్పుడు నీతి క్రియలను చాలా ఓపికగా చేయటానికి మనకు అవకాశం కలుగుతుంది. నిరీక్షణతో, విశ్వాసముతో నీతి క్రియలు చేయటానికి అవకాశం ఉంటుంది. మరోవైపు దుష్టులను గూర్చి కూడా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. దుష్టుల యొక్క క్రియలు వారి వెంట వెళతాయి, వాటికి కూడా ఫలితం వస్తుంది. ఏమొస్తుంది ఫలితం? దేవుని ఉగ్రత, రౌద్రము సదరు వ్యక్తుల మీదకి వస్తుంది. దేవుని కోపానికి వారు బలైపోతే, మహాగ్నికి వారు లోనైపోతే వారి మొర పట్టించుకునేవారు ఎవరు ఉండరు. అంతటి భయానకమైనటువంటి పరిస్థితుల్లోనికి ఎవరు వెళ్ళకూడదు. సాతానునందు మృతి నొందేటువంటి జీవితాలు అసలు ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ప్రభువునందు మృతి నొందటం ఎంత ధన్యకరమో, సాతానునందు లేక లోకమందు లేక భూమి యందు మృతి నొందడం అంత బాధాకరమైనటువంటి విషయం. ప్రభు అంటే ఎవరో తెలియక మరణిస్తున్నారు చాలామంది. ప్రభువులో పాపక్షమాపణ పొందక మరణిస్తున్నారు చాలామంది. కొందరు పొందినా ఆ రక్షణను కొనసాగించుకోకుండా, చివరి వరకు ఆ రక్షణను కాపాడుకోకుండా మరణిస్తున్నారు అనేక మంది. చూసారా ఎన్ని విధాలుగా మోసపోతున్నారు. ప్రభువునందు మృతునందేవారు కొద్దిమందే, కానీ ప్రభువునందు కాకుండా లోకాశలకు లోనై సాతానునందు మృతునందుతున్నవారు ఎందరో ఉన్నారు. అట్టి వారందరికీ దేవుని ఉగ్రత ఒక శిక్షాఫలముగా వారికి ఇవ్వబడుతుంది. వారు నరకమున పడద్రోయబడతారు, ఘోరమైన శిక్షకు లోనవుతారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారం మన వెంట వచ్చే మన క్రియలను నీతి క్రియలుగా మలచుకొనుటకు ప్రభువైన యేసునందు మనం విశ్వాసం ఉంచి రక్షణ నుండి మన జీవితాన్ని పూర్తిగా ప్రభువుకు మనం అప్పగించుకొని ప్రభువునందు మృతి నొందటానికి మన జీవితాన్ని ఆయుత్తపరుచుకొని చివరి వరకు ఆ రక్షణను కొనసాగించుకొని మన వెంట నీతి క్రియలను మనం తీసుకుని వెళుతూ దేవుడిచ్చే గొప్ప బహుమానాన్ని మనం పొందాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే భాగాలలో మిగిలిన సంగతులను అనగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం నుండి మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప క్షేమం మీ అందరికీ తోడైండును కాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, జీవము గల మాటలను మాకు దయచేశారు, భవిష్యత్తు సంగతులను మాకు విశదీకరించారు, మా బ్రతుకులు ఎలా ఉండాలో నేర్పించారు. లోక సంబంధమైనటువంటి మట్టి బ్రతుకుకు అలవాటు పడిపోయి ప్రకృతి సంబంధమైన జీవితంలో మా జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండుటకు జీవపు వెలుగు కలిగిన ఈ మాటలను మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తించుచు ప్రభువునందు మృతి నొందటానికి సర్వశక్తులు ఒడ్డి నాయన చివరి వరకు అంతము వరకు నమ్మకస్తులముగా
ఈ రక్షణను కాపాడుకునే వారంగా ఉండుటకు మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. లోకమందు మాకు ఏమీ అక్కర్లేదు, ప్రభువునందు మృతునందగలిగే ధన్యత మాకుంటే చాలు. ఇట్టి ఆలోచన, ఇట్టి భావాలు కలిగి మీ కొరకు మంచి నిర్ణయాలు తీసుకున్న మీ బిడ్డలందరికీ మీ కృపా, క్షేమములు, సత్యము తోడుగా ఉంచి తండ్రి, మీ ఆదరణ వారికి ఇచ్చి వారు బలపడి స్థిరపడి మీ చిత్తమును తండ్రి సంపూర్ణము చేయగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, ప్రతి ఆపదలో నుండి, కష్టంలో నుండి, ఇబ్బందులో నుండి మమ్మల్ని తప్పిస్తూ, మాకు కావలసిన ఈవులను మాకు అనుగ్రహిస్తూ, ఒక తండ్రి తన కుమారుని ఎలా చూచుకుంటాడో మా జీవితాలను తండ్రి మీరు అలా చూచుకుంటున్నందుకు నాయన మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు తెలియజేస్తాం. మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.